అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ యేసు దగ్గరకు తీసుకొచ్చారు. మోషే సెలవిచ్చాడు కదా, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని చెప్పి, బోధకుడా మరి నువ్వేమంటున్నావు అని యేసుక్రీస్తు దగ్గరకు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి కొట్టడానికి వాళ్ళందరూ సిద్ధపడుతున్నప్పుడు యేసు అన్నాడు, మీలో పాపము చేయని వాడెవడో మొదట వాడు ఆమె మీద రాయి వేయండి. ఒక్కడు కూడా రాయి ఎత్తలేకపోయారండి, ఒక్కళ్ళు కూడా రాయి వేయలేకపోయారండి. కారణం ఏమిటంటే వాళ్ళలో ప్రతి వాడు పాపము చేసిన వాడే. ఈ లోకంలో 2 రకాల పాపిష్టోళ్ళు ఉంటారు. ఒకళ్ళు దొరికిన పాపిష్టోళ్ళు, 2 దొరకని పాపిష్టోళ్ళు. ఆ వ్యభిచారి దొరికిపోయింది, ఈ మిగతా వాళ్ళందరూ దొరకని దొరలు వీళ్ళు. మన మధ్య అలాంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు దొరికిన పాపిష్టి వాడివైనా కావచ్చు, దొరకకుండా తిరుగుతున్న పాపిష్టి వాడివైనా కావచ్చు. ఆ వ్యభిచార స్త్రీ దొరికిపోయింది. రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి అందరూ రాళ్ళు తెచ్చేశారు. యేసుక్రీస్తుని అడుగుతున్నారు, నువ్వేమంటావు? యేసు ఏమన్నాడు తెలుసా? నేనేమంటాను, మీలో పాపము చేయని వాడు మొదటిగా ఆమెను రాయి వేసి కొట్టండి అంటాను. ఒక్కడు కూడా ధైర్యం చేయలేకపోయాడు. అప్పుడు యేసు ఆమెను చూసి, అమ్మా, ఎవ్వరూ నిన్ను కొట్టలేదా? లేదయ్యా, ఎవ్వరూ నా మీద రాయి వేయలేదు. అప్పుడు యేసు ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను శిక్షించను. అమ్మా, నేను నిన్ను శిక్షించను. ఇకను వెళ్ళి పాపము చేయొద్దు. నా దగ్గరకు వచ్చావు, నిన్ను క్షమిస్తున్నా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే తిరిగి వెళ్ళి పాపము చేయొద్దు. ఈరోజు పాపము చేస్తూ వచ్చిన సహోదరుడా, పాపంలో జీవిస్తూ వచ్చిన సహోదరి, నా ప్రభు నీతో అంటున్నాడు, నీ పాపాన్ని ఈరోజు నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ మీదకు శిక్ష రాకుండా కొట్టివేస్తాను, నిన్ను క్షమించి వేస్తాను. ఇక నువ్వు పాపము చేయొద్దు.